హలో ఫ్రెండ్స్, నమస్తే. మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన మనశంకర వరప్రసాద్ ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది. ఎలా ఉంది ఏంటి అనేది మనం ఆ వీడియోని చూస్తూ రియాక్ట్ అవుతూ దానిపైన రివ్యూ చేద్దాం. ఇంకా లేట్ చేయకుండా మనం ఆ వీడియో చూసేద్దాం. యా ఓకే. ఇంటెలిజెన్స్ బ్యూరో రా ఏజెంట్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఎలాంటి క్రిమినల్ అయినా ఉత్తికి పిండి ఆరేస్తాను. ఇంటెలిజెన్స్ బ్యూరో రా అడ్వైజర్. ఓకే, నాకు తెలిసి ఒక ఆఫీసర్ ఉంటారు చిరంజీవి గారు. శంకరవర ప్రసాద్ గారు తప్పు చేసిన కోరి కారం పెడతారు. ఓకే, స్వాక్ బాబ్. ఓకే ఓకే, లుక్స్ ఓకే. ఫ్యామిలీ యాంగిల్. ఓకే, నయనతార. కేరళలో అనిపిస్తుంది. కొంచెం లవ్ స్టోరీ స్టార్ట్ అయింది ఇక్కడ. ఓకే, స్టే అవుట్ ఆఫ్ మై లైఫ్. ఓకే. యు బెటర్ బిహేవ్ యువర్ సెల్ఫ్. ససై వేలు చూపించి మాట్లాడతావేంటి? ఏమనుకుంటున్నావు? నువ్వు అంతగా తిట్టాలనుకుంటే లోపలికి వచ్చి తిట్టవు, అందరు చూస్తున్నారు. ప్లీజ్ ఓకే, ఇది బాగుంది. ఈ జోక్ బాగుంది. ససై ఏంటి? ఏం లేదు, నా వాట్సాప్ నెంబర్ కొంచెం అన్బ్లాక్ చేయవా ప్లీజ్. ఓకే, మనల్ని టార్చర్ పెట్టే పెళ్ళం తరపు బంధువుల్ని, మరీ ముఖ్యంగా అత్తగారిని మావగారిని ఆడుకుంటుంటే ఉంటుందయ్యా పిచ్చ వస్తుంది. మ్యూజిక్ బాగాలేదు, బీజిఎం బాగేలే. ఓకే, సినిమాటోగ్రఫీ కూడా బాగాలేదు. వెంకీ ఎంట్రీ. వెంకీ మామా చూడడానికి మంచి ఫ్యామిలీ మ్యాన్ లా ఉన్నావు, ఇలా మాస్ ఎంట్రీలు ఇస్తున్నావు ఏంటి? మాస్కే బాస్ లాగా ఉన్నావు. నువ్వు ఫ్యామిలీ సైడ్ రాలేదా ఏంటి? ఓ ఆ, ఓకే. యా, ఫైనల్ గా మనం అయితే ట్రైలర్ చూసేసాం. సో ట్రైలర్ ఎలా ఉంది ఏంటనేది నా జెన్యూన్ రివ్యూ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో కొంతమందికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు, బట్ జెన్యూన్ గా ఉన్నది మాత్రమే నేను చెప్తాను. సో ట్రైలర్ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అంటే, ఇది మూవీకి తక్కువ సీరియల్ కి ఎక్కువ అన్నట్లుగా నాకైతే కనిపించింది. మన అందరికీ తెలుసు అనిల్ రాయపూడి మూవీస్ అన్ని కామెడీ జోనర్ ఫ్యామిలీ ఆడియన్స్ ని బేస్ చేసుకునే ఉంటాయి. సో ఆ విధంగానే తీసినట్టు అనిపించింది. బట్ ఇందులో కూడా కొంచెం క్రింజ్ కనిపించింది, కొంచెం రెగ్యులర్ ఫార్మాట్ లోనే తీసినట్లు నాకైతే కనిపించింది. ముఖ్యంగా చిరంజీవి గారి రోల్ ఎలా ఉండబోతుందంటే, తిను ఒక ఆఫీసర్ ఉంటాడు. మనకు ట్రైలర్ స్టార్టింగ్ లోనే ఒక ఇంటెలిజెన్స్ బ్యూరో, ఒక రా ఏజెన్సీ ఉతికి ఆరేస్తాడు, అది ఇది అని చెప్పి కొంచెం ఎలివేషన్స్ అయితే ఇచ్చారు కదా. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, చిరంజీవి గారు ఒక ఆఫీసర్ ఉంటారు, తన ఫ్యామిలీకి ఒక కష్టం వస్తుంది, తను ఆ కష్టాన్ని వాళ్ళని ఎలా కాపాడారు అనేది మూవీ యొక్క కాన్సెప్ట్. మెయిన్ గా వీళ్ళిద్దరికి ఒక లవ్ స్టోరీ ఉంటుంది. కేరళలో వీళ్ళు కనిపిస్తారు, మనకు ట్రైలర్ లో కనిపిస్తుంది. కేరళలో కనిపిస్తారు, ఆ తర్వాత వీళ్ళకి లవ్ అవుతుంది, మ్యారేజ్ అవుతుంది, పిల్లలు పుడతారు. ఏదో ఒక మంచి పని చిరంజీవి గారు చేస్తారు. అది తప్పు అనుకొని, తప్పుగా అర్థం చేసుకొని నయనతార గారు చిరంజీవి గారిని పక్కన పెడతారు. ఆ తర్వాత వాళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళ యొక్క బిజినెస్ కి పెద్ద ఇష్యూ వస్తుంది, ఒక థ్రెట్ ఉండదు. దాన్ని కాపాడడానికి చిరంజీవి గారు వస్తారు. వాళ్ళ ఆఫీస్ లో ఉంటారు, విలన్స్ తో ఫైట్స్ చేస్తారు, జోక్స్ చేస్తారు, ప్రతిదీగా వాళ్ళని కాపాడడం కోసం చేస్తారు. ఇందులో వెంకటేష్ గారు ఎందుకు వచ్చారు ఏంటనేది అదొక సస్పెన్స్. మరి వెంకటేష్ గారు కూడా ఒక ఆఫీసరా ఏంటా అనేది మనం ఈ మూవీ చూసి తెలుసుకోవాలి. సో ఇంతే గైస్, ఈ మూవీ మొత్తం ఇదే. సో ఇందులో కొన్ని జోక్స్ అయితే బాగున్నాయి. ఏదైతే లోపలికి వచ్చి తిట్టవా అని చెప్పి చిరంజీవి గారు అంటారు, అది బాగుంది. దాని తర్వాత ఏదైతే కాల్ అన్బ్లాక్ చేయమంటారు కదా, వాట్సాప్ అన్బ్లాక్ చేయమంటారు కదా, అది 2-3 జోక్స్ బాగున్నాయి. సినిమాటోగ్రఫీ, స్పెషల్ గా సినిమాటోగ్రఫీ పెద్దగా ఆకట్టుకోలేదు. బీజిఎమ్స్ కూడా బాగాలేదు. బీజిఎమ్స్ ఇంకాస్త, మ్యూజిక్ ఇంకాస్త బాగుంటే నిజంగా మూవీకి బాగుండేది. బట్ బీజిఎం అంతగా బాగాలేదు. సినిమాటోగ్రఫీ కూడా, విజువల్స్ చూస్తుంటే పెద్దగా అది
చూడాలి మూవీ అన్నట్లు కొట్టట్లేదు, ఏదో ఆర్టిఫిషియల్ గా తీసేయాలి అన్నట్లు కనిపిస్తుంది. మెయిన్ గా చిరంజీవి గారి కామెడీ టైమింగ్ కోసము ఫ్యామిలీ ఆడియన్స్ చిరంజీవి గారి కోసము చూస్తారు. బట్ ఇది రెగ్యులర్ ఫార్మాట్ అవుతుంది. F2 అలాగే అయిపోయింది, సంక్రాంతికి వస్తున్నాం అలానే అయిపోతుంది, F3 అలాగే అయిపోతుంది. సో ప్రతి ఒక్కటి సేమ్ జానర్ గా ఉండడం వల్ల ఎక్కడో ఫ్యామిలీ ఆడియన్స్ కూడా నచ్చకపోవచ్చు అనే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. బట్ మనం ఏం చెప్పలేం సినిమా వచ్చే వరకు అయితే. మెయిన్ గా ఏంటంటే సినిమాలో ట్రైలర్ లో ఏంటంటే రెగ్యులర్ ఫార్మాట్ కనిపించింది, సినిమాటోగ్రఫీ బాగాలేదు, టేకింగ్ బాగాలేదు కొన్ని చోట్ల, దాని తర్వాత మెయిన్ గా BGM బాగాలేదు, లవ్ స్టోరీ అది ఇది క్యారీ చేస్తున్నారు. బట్ ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో ఏంటో అనేది చూడాలి. దీంతో పాటుగా ఏంటంటే భక్త మహాశ్రేణులకు విజ్ఞప్తి అని చెప్పి రవితేజ గారి మూవీ కూడా వస్తుంది. సో అది కూడా సేమ్ ఇదే టెంప్లెట్, అంటే భార్య నుంచి గర్ల్ ఫ్రెండ్ నుంచి వచ్చే తిప్పలు అది ఇది కొంచెం ఇలాంటి జానర్, ఒక ఫ్యామిలీ జానరే. సో అది దీనికంటే బాగుంటాయి, దీనికి దెబ్బడే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. మెయిన్ గా ఇప్పటి వరకు సాంగ్స్ రిలీజ్ అయ్యాయి, మీసాల పిల్ల అని చెప్పి అది బాగుంది, ఆ తర్వాత శశిరేఖ సాంగ్ కూడా వచ్చింది, అది యావరేజ్ ఉంది. మొన్న రీసెంట్ గా వెంకటేష్ గారితో మెగా విక్టరీ సాంగ్ అని రిలీజ్ అయింది. సో అది పెద్దగా ఏమనిపించలేదు. సో సాంగ్స్ ఇంకాస్త ఉంటే బాగుండేది. మనకు తెలిసిన ఫార్మాటే, అనిల్ రాయపూడి గారు పెద్దగా రిస్క్ అయితే చేయరు. అప్పుడు ఏదో భగవత్ కేసరి అప్పుడు మనము ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ని, ఒక అసలు నిజం చెప్పాలంటే అనిల్ రాయపూడి గారేనా మూవీ తీసిందా అన్నట్లుగా అనిపిస్తుంది. బట్ అనిల్ రాయపూడి గారి మూవీస్ అన్ని రెగ్యులర్ ఫార్మాట్ లోనే మనం చూస్తాము, డిఫరెన్స్ అయితే ఏముండవు. కామెడీ వర్కౌట్ అయితే చెప్పలేము, బట్ కామెడీ కూడా క్రింజ్ కామెడీ ఉంటే మాత్రము మనం ఏం చేయలేము. సో హోప్ ఈ మూవీ బాగా ఆడాలని చెప్పి కోరుకుందాం. బట్ నాకైతే పెద్దగా ఏమనిపించలే, ఒక మూవీకి తక్కువ సీరియల్ కి ఎక్కువ అన్నట్లు నాకైతే అనిపించింది. మీకు ఎలా అనిపించింది ట్రైలర్? మీరు ఈ ట్రైలర్ తోని సాటిస్ఫై అయ్యిందా నిజంగానే, లేకుంటే ఇంకాస్త బాగుండేది అనిపించింది? రెగ్యులర్ ఫార్మాట్ లానే కనిపించింది, ఒక రెగ్యులర్ ఫ్యామిలీ ఆడియన్స్ కి తీసుకొస్తున్న మూవీ. బట్ ఇలాంటి ట్రయల్స్ అనిల్ రాయపూడి చాలానే చేసిండు, ఇది వర్కౌట్ అవుతుందా కాదా అనేది ప్రేక్షకుల మీద ఉంది. సో నాకైతే పెద్దగా ఏమనిపించలే. చూడాలి, హెవీ కాంపిటీషన్ ఉంది, అటు రాజాసాబ్ ఉంది. సో రాజాసాబ్ 9th కి రిలీజ్ అవుతుంది థియేటర్స్. రాజాసాబ్ కనుక పాజిటివ్ టాక్ వస్తే మాత్రం కుమ్మేస్తుంది. సెకండ్ ట్రైలర్ అయితే ఎక్స్ట్రాడినరీ, చాలా అంటే చాలా బాగుంది. ఆ తర్వాత వచ్చే మూవీస్ కూడా చాలానే ఉన్నాయి 12 తర్వాత కూడా. సో హోప్ అన్ని మూవీస్ ఆడాలి, అన్ని మూవీస్ హిట్ అవ్వాలని చెప్పి కోరుకుందాం. ట్రైలర్ ఇంకాస్త బాగుండేది. చూద్దాం మరి, సినిమాలో కంటెంట్ కూడా అదే ఉంటుంది కదా, ట్రైలర్ ఏది ఉంటే అదే ఉంటుంది కదా. మనం ట్రైలర్ బాగుండి చేసేది ఏముంది, సినిమా కూడా అదే ఉంటే మనం ఏం చేయలేము. ఇంతే గైస్ ఈ వీడియోకి. సో ప్లీజ్ నా రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క ఒపీనియన్స్ ని, మీ యొక్క ఫీడ్బ్యాక్స్ ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మన వీడియోకి హైప్ ఆప్షన్ కూడా ఉంది, సో మీరు హైప్ కూడా తెలియజేయచ్చు. హైప్ తెలియజేయడం వల్ల చాలా మందికి మన వీడియో అనేది రీచ్ అవుతుంది. ఇంతే గైస్ ఈ వీడియోకి. నెక్స్ట్ వీడియోలో మనము మళ్ళీ కలుద్దాం. అంతటి వరకు బై బై ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్.